అందరికీ నమస్కారం. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి మీకు అందరికీ సాదర ఆహ్వానం. నేను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి బిఏ గారి కుమార్తెను. మా నాన్నగారు స్వయంగా రాసి ఉంచిన స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకాలు బి రామశాస్త్రి రాజకీయ జీవితం అనే రచనను నేను యథాతథంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటివరకు 3 భాగాలు తీసుకొచ్చినాను. ఆ 3 భాగాలను తిలకించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 4వ ఎపిసోడ్. ఇక నాన్నగారి జ్ఞాపకాల్లో ప్రవేశిద్దాము. ఈరోజు మీరు వినబోయే సంఘటన మా నాన్నగారి జీవితాన్ని మార్చేసిన ఒక మలుపు. ఈ పేజీలో ఉండే ప్రతి వాక్యం కూడా స్వాతంత్ర పోరాట చరిత్రకు సాక్ష్యం అన్నమాట. చరిత్రను చదవడం వేరు, చరిత్రను సృష్టించిన వారితోనే చరిత్ర గురించి వినడం వేరు. భారతదేశానికి స్వాతంత్రం లభించడము ఒక వరం, కానీ అది ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు, ఎందరో జైలు జీవితాలు, ఎన్నో కన్నీటి చరిత్రల ఫలితం. అటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు శ్రీ భాస్కర రామశాస్త్రి బిఏ గారు స్వహస్తాలతో వ్రాసి ఉంచిన ఈ అమూల్యమైన చరిత్రలోని ఈరోజు ఎపిసోడ్కు మీకు అందరికీ సాదర ఆహ్వానం. ఇక కొనసాగిస్తాను. 1946 సెప్టెంబర్లో నేను ఫిర్కా డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరుతుంది. 5 సంవత్సరాలు నిర్వహించుతుంది. 1947లో దేశానికి స్వాతంత్రం లభించినది. బ్రిటిష్ రాజ్యం అంతరించినది. దేశ స్వాతంత్రానికి మేము పడిన కష్టాలు, చేసిన త్యాగాలకు ఫలితం లభించినది. ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చి పరిపాలన కొనసాగించుతున్నారు. ఆ రోజులలో స్వరాజ్యం నా జీవితకాలంలో లభించడానికి కానీ, బ్రిటిష్ వారు దేశాన్ని వదిలిపోతారని కానీ మేము నమ్మలేదు. దేశాన్ని విదేశీయుల పాలన నుంచి తప్పించవలనని అనే మహదాశయంతో గాంధీ గారి శిష్యులుగా నిస్వార్థంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది. ఒకవేళ స్వరాజ్యం వస్తే దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోవునని, దారిద్ర్యము, బానిసతత్వము, ఉద్యోగుల జులుము ఇత్యాది అనర్థాలు తొలగునని, ప్రజానీకంతో పాటు నాబోటి వారు కూడా సుఖపడదని మేము కలలు కంటిమి. నేను రాయలసీమ జిల్లాల ఆర్థిక అభివృద్ధి, అనేక ప్రజా సమస్యలపై నేను రాసిన వ్యాసాలు, లేఖలు అనేక ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో ప్రచురించబడినవి. వాటిని పుస్తక రూపంలో ప్రకటించవాలనే నా కోరిక ఇంకనూ ఫలించలేదు. ఈ పరిస్థితులలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వము ఆవిర్భవించడం సంతోషదాయకము. ఆమె గారు అన్న మాటలు, ఐ వాంట్ టు మేక్ స్వరాజ్ రీచ్ టు ఎవ్రీ ఫ్యామిలీ, స్వరాజ్య ఫలితము ప్రతి కుటుంబానికి అందజేయాలని నా కోరిక అని ఎంతో ముచ్చటగా ఉన్నది ఆవిడ కోరిక. మరి ఆమె ఆశయంతో ఏకీభవిస్తూ స్వరాజ్య ఫలితం ప్రతి కుటుంబానికి, ప్రతి భారతీయునికి, పురుషులకు, స్త్రీలకు అందరికీ కూడా అందునట్లు చేయటం ఎట్లు అనే ఆవేదనతోనే నేను కాలము గడుపుతున్నాను. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వము స్వాతంత్ర ఉద్యమంలో నా పాత్రను గుర్తించి తామ్రపత్రము గైకొనవలసిందిగా 15/8/1972 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి ఆహ్వానించి ఉండరి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఆహ్వానించిన స్వాతంత్ర సమరయోధులలో నేను కూడా ఒకడిని. 15/8/1972 ఢిల్లీ ఎర్రకోటలో తామ్రపత్ర బహుకరణ జరిగినది. చారిత్రాత్మకమైన ఆ సంఘటన నా జీవితంలో మరువరానిది. భారత ప్రభుత్వము ఇవ్వదలిచిన పెన్షన్ కూడా నాకు అందినది. 1967లో స్వతంత్ర భారత్ అనే వారపత్రికను నేను ప్రారంభించి ప్రజాస్వామ్యంను, సోషలిజం గురించి ప్రచారము గావించుచున్నాను. జై హింద్.